నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మనం చూసుకుంటే విదేశాలలో ఎక్కువగా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. కువైటీలను పెళ్లి చేసుకుంటారు, కానీ అలాగే విదేశాలలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. తాజాగా మనం చూసుకుంటే ఆ యొక్క సంఖ్య తగ్గినట్లయితే తెలుస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే కువైటు జాతీయత చట్టం పైన కువైట్ రాజుగారి డిగ్రీలోని కొన్ని నిబంధనల సవరణ మరియు జాతీయ గుర్తింపును బలోపేతం చేయడం, ప్రజల యొక్క హక్కులను కాపాడుకోవడం మరియు ఒక విదేశీ మహిళ కువైటీ పురుషుడిని వివాహం చేసుకోవడం వల్ల ఆమె కువైటీ పౌరురాలిగా మారదని నిర్దేశించే ఆర్టికల్ 8ని రద్దు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో కువైట్లో కువైటీలు ఎవరైతే ఉన్నారో 75% మంది కువైటీ మహిళలను పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. ఇది విదేశీ వివాహాల రేటు తగ్గడానికి దారి తీసింది. న్యాయ మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ డాక్యుమెంటేషన్ జారీ చేసిన ఇటీవలి గణాంకాల ప్రకారం జనవరి ప్రారంభం నుంచి 2025 ఏప్రిల్ 20 వరకు కువైట్ పురుషులు మరియు కువైట్ మహిళల మధ్య వివాహాల సంఖ్య 2916కు చేరుకుందని చెప్పేసి 332 మంది కువైటీ పురుషులు ప్రవాస మహిళలను పెళ్లి చేసుకున్నారు. 133 మంది కువైటీ మహిళలు విదేశాలకు సంబంధించిన ప్రవాసులను పెళ్లి చేసుకున్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. ఏది ఏమైనా సరే కానీ విదేశీ మహిళలను, ప్రవాస మహిళలను కువైటీలు పెళ్లి చేసుకోవడం చాలా తగ్గింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.